ఇతిహాసము జీవితము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము మొన్న ఆ సుబ్రహ్మణ్యుడి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఆ సుబ్రహ్మణ్యుడి ఉపాసన వల్ల ఎంతమంది బిడ్డలు కలగనటువంటి తల్లులు బిడ్డలను పొందుతున్నారో ఆయన యొక్క ప్రభావం గురించి మనం తెలుసుకున్నాము. నిజానికి మనం చూసినట్లయితే ప్రతి భగవత్ స్వరూపానికి మరియు నాగుపాముకి అవినాభావ సంబంధం ఉంటుంది. మనము ఏ మూర్తినైనా గమనించండి, ప్రతి మూర్తికి కూడా పాముతో సంబంధం ఉండి తీరుతుంది. మరి మన వినాయకుడేమో ఆయన యొక్క యజ్ఞోపవీతాన్ని నాగాభరణంగా దాల్చి ఉన్నాడు. మరి పరమశివుడు శరీరం నిండా నాగుపాములే. మరి ఆ విష్ణుమూర్తి ఏమో ఆ శేషసాయి మీదే పడుకొని ఉంటాడు, ఆయన పవళించేదే దానిపైన. మరి ఈ విధంగా ఒక్కొక్క దేవతామూర్తికి కూడా ఆ నాగస్వరూపంతో అవినాభావ సంబంధము. ఇలా ఉండడానికి కారణమేంటి? ఇలా ఉండడానికి కారణమేమనగా, పాము అనగానే అది కాలస్వరూపము. కాలస్వరూపమై ఉండి ఎప్పుడూ కూడా అది కాటువేయడానికి సిద్ధంగా ఉంటుంది. నిజానికి చూడండి, మనం పాములని చూసినట్లయితే కొన్నేమో పుట్టలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్నేమో లేచి నుంచుని పడగ విప్పి మనల్ని చూస్తున్నట్టుగా ఉంటాయి. అంటే పుట్టలోనికి వెళ్ళిపోయేవన్నీ ఏంటి? మన ఇంద్రియాలనేవి ఎప్పుడైతే సక్రమంగా మనం వినియోగించుకుంటుంటామో అప్పుడు మనకి తేజస్సుగా మారుతుంది అని తెలియచేయటానికి ఒక పాము లేచి నుంచొని ఉంటుంది. అంటే అది దేవతా సర్పము. ఏ పాములైతే పుట్టలోనికి వెళ్ళిపోతూ ఉంటాయో అలాంటివన్నీ కూడా ఏంటి, మనం దేనికి చిహ్నంగా భావించవచ్చు? మనము ఇంద్రియ సుఖాలకి లోబడిపోయి ఉండి మనం కనుక మోక్ష మార్గంలోకి వెళ్ళకపోతే మనం కూడా మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఆ కన్నంలోకి దూరిపోతూనే ఉంటాము. ఇది తెలియచేసేదే కాలసర్పము. కాబట్టి నాగుపాములకి ప్రతి దేవతా స్వరూపానికి కూడా ఇలా అవినాభావ సంబంధం ఉంటుంది. మన శంకర భగవత్పాదుల వారైతే అమ్మవారిలో ఉన్నటువంటి నవరసాలని తెలియచేయటానికి మరి మన పరమశివుడు పెట్టుకునేటటువంటి నాగాభరణాన్ని ఆయన ఆయుధంగా మార్చుకున్నారు. ఆయన ఏ రకంగా చమత్కరించారంటే, శివే శృంగారార్థే తదితరజనే కుత్సన పరా సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జననీ సుఖీషు స్మేరాతే మై జనని దృష్టి సకరుణ అంటూ అమ్మవారిలో నవరసాలని తెలియచేస్తూ, మరి అమ్మవారి యొక్క కళ్ళల్లో భయాన్ని తెలియచేయాలంటే ఆయన ఏం చేశారు? అమ్మవారుట పరమశివుడి పక్కన కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉంటే ఎవ్వరూ చూడట్లేదు కదా అని అయ్యవారి మీద చెయ్యి వేసిందిట. అయ్యవారి మీద చెయ్యి వేసేసరికి మరి పరమశివుడు పెట్టుకునేవన్నీ కూడా నాగాభరణాలే. ఆయన ఏమీ కూడా రకరకాలైనటువంటి దివ్యాభరణాలని ధరించాడు కదా. మరి ఆయన చేతికి ఉన్నటువంటి ఒక పిల్ల పాముట గబుక్కున వచ్చి అమ్మవారి చేతి మీద వాలిందిట. అలా వాలేసరికి పాములకి అడుగున చాలా చల్లగా ఉంటుంది. అలా వాలేసరికి ఒక్కసారి చేతి మీద చల్లగా తగిలేసరికి అమ్మవారు కూడా అబ్బా ఏంటబ్బా ఇది చల్లగా తగిలిందని ఆవిడ కళ్ళల్లో కూడా భయాన్ని కల్పించారు. మనకి పద్యాన్ని చదువుతూ ఉంటే దాని యొక్క అర్థాన్ని తలుచుకుంటూ ఉంటే మనకి కూడా అమ్మవారు పరమశివుడి పక్కన కూర్చొని ఉండగా అమ్మవారి యొక్క చెయ్యి అయ్యవారి మీద వేసినప్పుడు ఒక్కసారి ఆవిడ భయపడినటువంటి దృశ్యము మదిలో మెదులుతోందా లేదా? అంటే మనకి శంకర భగవత్పాదుల వారు ప్రతిదీ కూడా మనకి ఏ శ్లోకాన్ని ఇచ్చినప్పటికీ కూడా మన మనసు పట్టుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని మన హృదయంలో చిత్రీకరించుకోవటానికి ఆయన అనుగుణంగా ఎన్నో శ్లోకాలని మనకి అనుగ్రహించారు. అందుకే ఆయన ప్రాతస్మరణీయుడు. ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క పాదాలకి నిత్యము కూడా నమస్కరిస్తూనే మన యొక్క దినచర్యని మనం ప్రారంభించాలి. ఎందుకు? మనకి ఎన్నో రకాలైనటువంటి శ్లోకాలని అనుగ్రహించి మనం ధన్యత పొందటానికి ఆయన ఒక రకంగా కారకులయ్యారు. కాబట్టి మనం
కృతజ్ఞతగా ఆయన పాదాలని ఒక్కసారి స్మరించుకొని నమస్కరించి తీరాల్సిందే. మరి ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి తిథులన్నీ కూడా చాలా పుణ్యప్రదమైనటువంటి తిథులే. మరి అలాంటి పుణ్యప్రదమైనటువంటి తిథులలో మనకి శుక్లపక్షంలో వచ్చేటటువంటి తిథి చవితి తర్వాత శుక్లపక్షంలో అష్టమి తిథి చాలా ముఖ్యమైనటువంటిది. దీన్ని గోష్ఠాష్టమి అంటారు. ఈ గోష్ఠాష్టమి రోజు మనం ఏం చేయాలి? చక్కగా ఆవులని పూజించాలి. ఆవులని పూజిస్తూ ఆవుకి చక్కగా పూజా పునస్కారాలు చేస్తూ దానికి ఏదైనా ఒక గ్రాసాన్ని మనం తినిపించాలి. ఇలా తినిపించినంత మాత్రాన మనం సాక్షాత్ పరదేవతకే మనం పూజ చేసినట్టు. మామూలుగా మనకు దేన్ని చూసినప్పటికంటే జంతు రూపంలో ఉన్నటువంటి దేనికి పూజ చేసినా ఆ జంతువుకి పూజ చేసినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే మనకి శాస్త్రంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో పీఠాలలో కూడా అశ్వపూజ ఉంటుంది, గజపూజ ఉంటుంది. అశ్వపూజ గజపూజ వచ్చేసి మనకి పశుపూజ కిందకి వస్తాయి. గో పూజ మటుకు సాక్షాత్ పరదేవత యొక్క పూజ కిందికే వస్తుంది. ఎందుకంటే ఆ గోమాత చక్కగా తన యొక్క కడుపులోని అన్ని తీర్థాలను ఇముడ్చుకున్నటువంటి తల్లి. కాబట్టి మనం గోవుని రక్షించుకోవటం ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యము. ఇది ఏ మతానికో ఏ కులానికో చెందినటువంటిది కాదు. మన పర్యావరణాన్ని రక్షించుకోవటానికి ఈ గోవుని రక్షించుకోవటం అందరం కూడా మన యొక్క కర్తవ్యంగా మనం భావించాలి. అసలు గోవులో ఉండేటటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటాము? గోష్ఠం అంటాము. అంతటి పరమాచార్యుల వారు కూడా ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయనకి విడిదిగా ఏదైనా చక్కటి ఇంటిని ఏదైనా ఇస్తే ఆయన ఒప్పుకునేవారు కాదు. ఆయన ఉండేటటువంటి దేవాలయం దగ్గరలో ఉన్నటువంటి గోశాలలోనే ఉండడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు. ఎందుకంటే ఆ గోశాల చుట్టూ ఉన్నటువంటి ప్రదేశంలో ఎప్పుడూ కూడా దేవతలందరూ కూడా తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ గోవులు ఉండేటటువంటి ప్రదేశం కాబట్టి దాన్ని మనం గోష్ఠం అంటాము. ఆ గోష్ఠంలోనే ఆయన ఎప్పుడూ తన ప్రియమైనటువంటి శిష్యులతోటి మాట్లాడుతూ ఉంటారు. అలాగే గాంధీ మహాత్ముడు కూడా ఎప్పుడూ కూడా ఇంకెవరితోనైనా మాట్లాడాల్సి వస్తే ఎక్కువగా ఇలా గోశాలలోనే మాట్లాడడానికి ఆయన ఇష్టపడేవారు. అంటే గోష్ఠం అంటేనే చాలా పవిత్రమైనటువంటి ప్రదేశము. ఇంకొక దాన్ని కూడా మనం గోష్ఠంగా చెప్తాము. అది ఎప్పుడూ కూడా నిరంతరము భగవత్ సంబంధితమైనటువంటి విషయాలని చర్చిస్తూ ఉండేటటువంటి వారి యొక్క నోరు కూడా ఒక గోష్ఠమే. నిరంతరం అలా భగవంతుడి గురించి చర్చిస్తూ భగవంతుణ్ణి ధ్యానించేటటువంటి వారితోటి మనము ఒక 2 క్షణాలు మాట్లాడినప్పటికీ కూడా మన జన్మ ధన్యత పొందినట్టే. కాబట్టి అలా గోష్ఠానికి అంతటి ప్రాధాన్యత ఉండడానికి కారణం అదే. ఇప్పుడంటే మనకి కనిపించట్లేదు, కానీ ఇదివరకటి కాలంలో చూడండి, ఇళ్ళన్నీ కూడా చక్కగా ఆవు పేడతో అలకబడేవి. ఆవు పేడతో అలకపడి చక్కగా ముగ్గులు పెట్టి చూసి చూడగానే లక్ష్మీకళ ఉట్టి పడేటట్టుగా ప్రతి ప్రాంగణం కూడా ఉండేది. ఇప్పుడేంటి, మనం అవన్నీ కూడా విడిచిపెట్టేసి ఎంత మార్బుల్ ఫ్లోరింగ్ ఉంటే అంత చక్కగా ఐశ్వర్యానికి చిహ్నంగా మనము భావన చేస్తూ ఉంటాము. ఆ ఫ్లోరింగ్ మీద ఒక్క చుక్క నీళ్లు పడ్డప్పటికీ కూడా దాని మీద కాలు జారి పడ్డామా ఇక వాళ్ళకి వీల్ చైరే గతి కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి, మనము రాను రాను ఎంత ఆధునిక యుగంలోకి వెళ్ళిపోతున్నామో అంతగా మనం కూడా కొన్ని మంచి విషయాలని, అంటే ఒక రకంగా ఈ మనము ఇంటిని అలికేసి ముగ్గులు పెట్టేటటువంటి దాని వల్ల ఏం జరుగుతుంది, మనకి రేడియో ధార్మికమైనటువంటి కిరణాలన్నీ కూడా ఇంటిలోనికి ప్రవేశించకుండా ఆ ఆవు పేడతో అలికినటువంటి ఇది ఉండటం వల్ల ఏం జరుగుతుంది, రేడియో ధార్మిక కిరణాలు పూర్తిగా ప్రవేశించకుండా ఒక అడ్డుగా ఉంటుంది. కాబట్టి మనము ఏది చేసినప్పటికీ మన పూర్వీకులు మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే చేశారు. కాబట్టి గోవు ఒక రకంగా పురాణానికి సంబంధించినటువంటి భగవత్ స్వరూపంగానే కాకుండా
సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తే గోవుని పూజించటం ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యము. అందున ఇలాంటి గొప్ప పుణ్యప్రదమైనటువంటి తిథులు వచ్చినప్పుడు తప్పకుండా మనము గోవుని పూజించాలి. గోవుని పూజించేటప్పుడు మనం ఏం చేస్తాము, గోవు యొక్క పుష్టభాగానికి మనం చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మనం నమస్కారం చేసి ఒక్కసారి గోప్రదక్షిణం చేస్తాము. ఒక్కసారి గోప్రదక్షిణ చేసినంత మాత్రాన భూమి చుట్టూ కూడా ఒకసారి ప్రదక్షిణ చేసినట్టే. అహల్యకి వివాహం చేసేటప్పుడు బ్రహ్మగారు ఒక షరతు పెట్టారు. ఎందుకంటే అహల్య చాలా సౌందర్యవతి, ఎంతో అందంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆవిడని వివాహం చేసుకోవాలని సిద్ధపడ్డారు. మరి అలాంటి వాళ్ళందరి కోసము బ్రహ్మగారు ఏం చేశారు, ఎవరైతే భూమిని ఒకసారి ప్రదక్షిణ చేసి ముందుగా వస్తారో వారికే నా కూతురైనటువంటి అహల్యని ఇచ్చి వివాహం చేస్తానని చెప్పారు. దేవేంద్రుడితో సహా అందరూ కూడా భూప్రదక్షిణ చేయటానికి వెళ్ళిపోయారు. ఒక్క గౌతమ మహర్షి అక్కడ ఉండి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్నటువంటి కామధేనువు చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేశారు. అంటే ఆయన ప్రదక్షిణ ఒక్కసారి ఆవు చుట్టూ తిరిగేసరికి అందరికంటే ముందు ఆయన భూప్రదక్షిణ చేస్తూ మిగతా దేవతలందరికీ కూడా కనిపించారు. అంటే ఒక్కసారి మనము ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసినంత మాత్రాన భూప్రదక్షిణ చేసినట్టే. అందుకే గౌతమ మహర్షికి అహల్యనిచ్చి బ్రహ్మగారు వివాహం చేశారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ఈ గోష్ఠాష్టమి రోజు చక్కగా పుష్టభాగానికి పసుపు రాసి పూజ చేసిన తర్వాత ఒక్కసారి గోప్రదక్షిణ చెయ్యాలి. ఒకసారి గోప్రదక్షిణ చేసి అక్కడే ఉన్నటువంటి గ్రాసాన్ని ఒక్కసారి మనము ఆవుకి పెట్టినట్లయితే మనము స్నానం చేశామా, శౌచంతో ఉన్నామా అన్న దాంతో సంబంధం లేదు. మనము ఆవుకి కనుక గ్రాసాన్ని పెట్టితే మనం చక్కగా మడి కట్టుకొని భగవంతుడికి, ఆ పరదేవతకి మహానివేదన చేసినట్లుగా భగవంతుడు మన ఖాతాలో వేస్తాడు. కాబట్టి గోవుని పూజించటం అన్నది ప్రతి ఒక్కరి కర్తవ్యం. కాబట్టి ఇలాంటి పుణ్యతిథులలో కనుక పూజిస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చు. ఎందుకు, శాస్త్రము 5 లక్ష్మీ స్థానాలుగా చెప్పింది. అది ఏమేమిటి, ఆవు యొక్క వెనక తట్టు ఒక లక్ష్మీ స్థానము, అలాగే మారేడు దళం యొక్క ఈనె ఇటు వెనక వీణె భగవంతుడికి తగిలినా లేకపోతే వెనక వైపు ఉన్నటువంటి ఆకు తగిలినా కూడా ఒకటి ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది, ఒకటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి మారేడు దళం ఒక లక్ష్మీ స్థానము. ఎందుకు మారేడు దళానికి ఇంతటి చక్కటి ఫలితం ఉండడానికి కారణం ఏంటి, ఇది అమ్మవారు తనంత తానుగా సృష్టించినటువంటి వృక్షము ఈ మారేడు దళం యొక్క వృక్షము. అందుకే బిల్వ వృక్షానికి అంతటి ప్రాధాన్యత. ఒక పువ్వు లేకుండానే ఈ మారేడు కాయలు వస్తూ ఉంటాయి. ఇది విచిత్రము. మీరు గమనించండి, ఎప్పుడైనా మారేడు చెట్టు పువ్వు వేసిందా, పువ్వు వేసి కాయ అవుతుందా అని కనుక మనం గమనిస్తే అసలు పువ్వు లేకుండానే అది కాయగా మారుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహము మారేడు దళం యొక్క వృక్షాన్ని సృష్టించినప్పుడే. అందుకు మారేడు దళము ఒక లక్ష్మీ స్థానము. అలాగే తామర పువ్వు లక్ష్మీ స్థానం. ఎందుకు, అందులోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది, అందులో నుంచే ఉద్భవించింది. కాబట్టి తామర పువ్వు ఒక లక్ష్మీ స్థానము. అలాగే ఏనుగు యొక్క కుంభస్థలం కూడా ఒక లక్ష్మీ స్థానము. మనము వినాయకమూర్తిని కనుక తెలిసి కానీ తెలియక కానీ నిద్ర లేచి లేవగానే గనక చూసినట్లయితే మనకి లక్ష్మీ అనుగ్రహం కలిగి తీరుతుంది. ఎందుకు, ఆయన సుముఖైచ్ఛైవ మనకి 16 నామాల్లో ఒక నామమే అది ఉంది. ఆయన ముఖాన్ని చూడటమే మనకి ఎన్నో శుభాలని అనుగ్రహించేటటువంటి రూపంగా ఆయన ఏనుగు యొక్క ముఖంతో మనకి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఏనుగు యొక్క ముఖము ఒక లక్ష్మీ స్థానము. అలాగే స్త్రీలు పాపట్లో పెట్టుకునేటటువంటి కుంకుమ ఒక లక్ష్మీ స్థానము. స్త్రీలు పాపట్లో ఎందుకు కుంకుమ పెట్టుకోవాలి అంటే భర్త యొక్క అభ్యున్నతి అంతా కూడా స్త్రీలు ఎక్కడైతే పాపటిలో కుంకాన్ని పెట్టుకుంటారో ఆ ప్రదేశంలో లక్ష్మీ నివాసం ఉంటుంది. మరి ఆ లక్ష్మీ నివాసం ఎప్పుడూ కూడా అర్చించబడాలి కదా. అలా అర్చింపబడాలి అంటే అమ్మవారికి ప్రీతికరమైనది ఏంటి,
సువాసిని, సువాసిన్యర్చన ప్రీత అనేసి ఆవిడ యొక్క నామమే ఉంది కదా. కాబట్టి ఏంటి, ఆ లక్ష్మీ స్థానము పూజింపబడింది అనడానికి అర్థమేంటి, మనం కుంకుమ అక్కడ పెట్టుకున్నంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి పరదేవత ఆనందించి మనల్ని అనుగ్రహిస్తుంది. అలాగే వివాహిత అయినటువంటి స్త్రీ భర్తతో మాట్లాడేటప్పుడు ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నంత సమయంలో భర్త ఏం చేస్తూ ఉంటాడు, ఆవిడ ముఖాన్ని చూసి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆవిడతో మాట్లాడేటప్పుడు ఆవిడ నుదుటి మీద ఉన్నటువంటి కుంకుమని చూస్తూ ఉంటాడు. కాబట్టి అలా మాట్లాడుతూ ఉన్నంత సమయంలో తను ఏ పనైతే కావాలని కోరుకుంటున్నాడో అలాంటి విషయాలను గురించి చర్చిస్తూ ఉన్నప్పుడు ఆ భార్య కూడా ఏమనుకుంటుంది, అయ్యో నా భర్త చాలా కష్టపడుతున్నాడు, ఆయన అనుకున్నటువంటి పనులు అయిపోవాలి అని భార్య కోరుకుంటుంది. అలాగే భర్త కూడా ఆవిడ నుదుటిన ఉన్నటువంటి పాపట్లో పెట్టుకున్నటువంటి కుంకుమను చూస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి పరదేవత యొక్క అనుగ్రహం కూడా అతనికి కలుగుతుంది. కాబట్టి పాపట్లో కుంకుమ పెట్టుకునేకోవడం అన్నది చాలా చక్కనైనటువంటి విషయం. మనం ఇప్పుడు నుదుటనే సరిగ్గా కుంకుమ అలంకరించుకోవట్లేదు, ఇక పాపట్లో సంగతి మనం ఇక చర్చించాల్సినటువంటి పనే లేదు. కాబట్టి పాపట్లో కుంకుమ పెట్టుకునేటటువంటి ప్రతి స్త్రీ కూడా తన భర్త యొక్క అభ్యున్నతిని కోరుకుంటున్నటువంటి స్త్రీ, భర్త యొక్క ఆయుష్ని కోరుకుంటున్నటువంటి స్త్రీ అని మనము నిస్సంకోచంగా చెప్పవచ్చు. కాబట్టి మరి అలాంటి స్థానంలో ఆ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. కాబట్టి కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం. కాబట్టి ఆ తిథి రోజు కనుక మనము ఆ యొక్క గోవుని పూజిస్తే చక్కటి ఫలితాన్ని పొందుతాము. కాబట్టి శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆవుని పూజించి తీరాలి. మరి ఇలాగే మరి అష్టమి వెళ్ళిపోయినటువంటి తిథి తర్వాత వచ్చేటటువంటి తిథి ఏకాదశి తిథి. ఈ ఏకాదశి రోజు అప్పటి వరకు అంటే ఆషాఢ మాసంలో నిద్రపోయినటువంటి విష్ణుమూర్తి ఈ ఏకాదశి రోజు నిద్రలేస్తాడు. నిద్రలేచి ద్వాదశి రోజు బృందావనంలోనికి ప్రవేశిస్తాడు. మనకు అనిపిస్తుంది, అరే ఏంటి విష్ణుమూర్తి కూడా మనలాగా నిద్రపోతాడా అన్నటువంటి సందేహం మనకి కలిగి తీరుతుంది. కానీ ఆయన నిద్రపోయేది ఎందుకు? ఆషాఢ మాసంలో నిద్రపోయినటువంటి విష్ణుమూర్తి ఈ యొక్క కార్తీక మాసంలో 4 నెలల తర్వాత నిద్రలేస్తాడు అంటే ఆయన కూడా మనలాగా ఏదో ముద్దు నిద్రపోడు. ఆయన నిద్రలో ఉంటూనే మనము ఆయనని ఎంతలా ఉపాసన చేస్తున్నాము, ఆయన మన మనసులలో దూరి ఆయన గమనిస్తూ ఉంటాడు. అందుకనే ఆయనది తపోనిద్ర, అంతేకాని మనలాగా తామసిక నిద్ర కాదు. అలా తపోనిద్రలో ఉండి ఏ భక్తుడు ఎంతలా మనస్ఫూర్తిగా ఆయనని ఉపాసన చేస్తున్నాడా అన్నది ఆయన గమనిస్తూ ఉంటాడు. అలా నిద్రలేచినటువంటి విష్ణుమూర్తి ద్వాదశి తిథి రోజు ఆయన బృందావనంలోనికి ప్రవేశిస్తాడు. బృందావనమునగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? తులసి గుర్తుకొస్తుంది. ప్రతి ఇంటి ముందు తప్పకుండా తులసి ఉండి తీరాల్సిందే. ఎందుకు? ఈ తులసి ఉన్నంత మాత్రాన ఆ ఇంటి యజమానికి అపమృత్యు దోషం లేకుండా ఉంటుంది. ఒక రకంగా ఆలోచించినట్లయితే, పర్యావరణ పరంగా ఆలోచించినట్లయితే అనేక రంటు వ్యాధులని తగ్గించగలిగినటువంటి శక్తి ఆ తులసి నుండి వచ్చేటటువంటి గాలికి ఉంటుంది. ఈ రోజు మనం ఏం చేస్తాము? శుక్లపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి తిథి రోజు మనము ఆ తులసి మొక్కలోకి ఉసిరిక మొక్కని కలుపుతాము. ఉసిరిక మొక్కని పెట్టి లక్ష్మీనారాయణులుగా చెబుతూ మనము ఇద్దరికీ కూడా వివాహం చేసినట్లుగా తులసికి పూజ చేస్తాము. ఇలా పూజ చేసి చక్కగా ఎన్నో దీపాలను వెలిగిస్తాము. ఎవరి ఇచ్ఛానుసారము, ఎవరి శక్తి కొలది వారు దీపాలను వెలిగిస్తారు. పైగా ఈ ద్వాదశి తిథి రోజు ఏం చేస్తాము? ఎక్కువగా ఉసిరిక మీద మనము ఈ కుంభవత్తుల్ని పెట్టి మనము దీపాలను వెలిగిస్తూ ఉంటాము. ఇలా చేయడానికి కారణం ఏంటి? అసలు ఎన్నో మొక్కలు ఉండగా మనం ఈ ఉసిరి చెట్టుని ఎందుకు వాడుతామంటే, నిజానికి కార్తీక మాసంలో ఉసిరికాయ తినటం అన్నది మనకి సనాతనంగా వస్తుంది. ఎందుకు అంటే ఈ ఉసిరికాయ పచ్చడి తినటం వల్ల, దానిలో మనం పచ్చిమిరపకాయలు వేసామా ఎండుమిరపకాయలు వేసామా అన్న దాంతో సంబంధం లేదు. ఉప్పు ఉసిరికాయ అయినప్పటికీ కూడా
ప్రతి స్త్రీ ఏం చెయ్యాలి, చక్కగా ఒక మందులాగా భర్తకి వడ్డించి తీరాలి. ఇలా ఉసిరికాయ తినటం వల్ల ఏం జరుగుతుంది, కార్తీక మాసం అనగానే మనకి గుర్తుకొచ్చేది చలికాలం. కాబట్టి ఈ చలికాలంలో అంటే మనకి కణాలలో రక్త కణాలు గడ్డకట్టకుండా ఉండి రక్తం నిరంతరం సాఫీగా ప్రవహించటానికి వీలుగా ఈ ఉసిరిక దోహదపడుతుంది. అందుకే ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఉసిరికాయకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అరుగుదలని చక్కగా చేస్తుంది. ఎన్నో రకాలైనటువంటి క్రియలకి ఉసిరికాయ దోహదపడుతుంది, ముఖ్యంగా కార్తీక మాసంలో. అందుకని మనం ఏం చేస్తాము, తులసి చెట్టులో ఉసిరి కొమ్మని పెడతాము. అంటే మనకి అప్పటికి కార్తీక మాసం వచ్చి 12 రోజులు పూర్తయింది. ఇంకా దాదాపు 20 రోజులు మనకి మిగిలి ఉన్నాయి. మనము ఈ ఉసిరి కొమ్మని పెట్టి తులసమ్మలో పూజించటం వల్ల వెంటనే ఆ ఉసిరి కొమ్మ ఎండిపోదు కదా, కానీ దాని నుంచి వచ్చేటటువంటి గాలిని పీల్చటం వల్ల మనము ఎన్నో రకాలైనటువంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే ఉసిరిక మీద మనం దీపాలు పెడుతూ ఉంటాము. ఈ దీపాలు పెట్టిన తర్వాత కొంతసేపటికి ఆ దీపాలన్నీ కూడా కొండెక్కుతాయి. అలా కొండెక్కేటప్పుడు ఉసిరికాయ మీద పెట్టినటువంటి దీపాలు కొండెక్కేటప్పుడు ఆ ఉసిరి కూడా కొంత కాలి ఆ వాసనని పీల్చటం వల్ల మనమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో జీవులకి శ్వాసకోశ వ్యాధులు, ఎన్నో రకాలైనటువంటి రుగ్మతలు తగ్గేటటువంటి అవకాశం ఉంది. అందుకనే మనము ఎన్నో దీపాలని ఆ నారాయణుడికి పరమశివుడికి ప్రీతిగా ద్వాదశి రోజు వెలిగిస్తూ ఉంటాము. ఈ రకంగా కళ్యాణం చేస్తాము. ఎందుకు, ఆ ఉసిరి చెట్టు నుంచి వచ్చేటటువంటి గాలిని పీల్చటం వల్ల, దాంతో పాటు ఏంటి అక్కడ తులసి కూడా కలిసి ఉంది. రెండిటి నుంచి వచ్చేటటువంటి గాలిని పీల్చటం వల్ల మనము ఆరోగ్యాన్ని పొందుతాము. మనకి పెద్దలు ఏ ఆచారాన్ని పెట్టినా సింగినాదం జీలకర్ర అంటూ కొట్టిపారేయటం కాదు, అయ్యో వాళ్ళు ఎందుకు పెట్టారు అని మనము ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి విషయానికి కూడా వైజ్ఞానికంగా ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. కాబట్టి పెట్టింది ఎందుకు అన్నది ఆ తర్కం చెయ్యకుండా మనం చక్కగా ఆచరణలో పెట్టడమే మనం చేయాల్సినటువంటి పని. మరి ఈ ద్వాదశి రోజు చక్కగా ఎన్నో దీపాలను వెలిగించుకుంటాము. ఈ 2 తులసిని ఉసిరి కొమ్మని పెట్టి పూజ చేస్తాము. కొన్ని దేవాలయాల్లో అయితే చక్కగా తెరసెల్లా పెట్టి రెండిటికి కూడా వివాహం చేసేటటువంటి ఆచారం కూడా ఎన్నో దేవాలయాల్లో మనము గమనిస్తూ ఉంటాము ద్వాదశి తిథి రోజు. కాబట్టి ద్వాదశి తిథికి అంతటి ప్రాధాన్యత. ఇక వచ్చేదేంటి, శుక్లపక్షంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి. ఒక్కసారి ఈ పౌర్ణమి తిథి కనుక దాటిపోయిందో మళ్ళీ సంవత్సరం వరకు కార్తీక పౌర్ణమి రానే రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి తిథిని తప్పకుండా మనము దాన్ని ఏ రకంగా మనకి పెద్దలు వినియోగించుకోవాలని చెప్పారో ఆ రకంగా మనం తప్పకుండా వినియోగించుకొని తీరాలి. ఎందుకు, పౌర్ణమి తిథికి శాస్త్రంలోనే అంతటి ప్రాధాన్యత ఉంది. నిజానికి ఏ ఇల్లు కూడా అసలు దీపం పెట్టకుండా ఉండకూడదు. మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు ఎక్కడెక్కడ మనం స్వగృహే అని చెప్పుకుంటూ ఉంటామో అలాంటి ప్రదేశాలలో ఎక్కడా కూడా దీపం లేకుండా ఉండకూడదు. అలా దీపం లేకుండా ఉండినట్లయితే ఆ పాపము ఎవరికి తగులుతుంది, ఆ ఇంటి యజమానికి తగులుతుంది. కాబట్టి ఆ ఇంటి యజమానికి ఆ పాపం తగలటం వల్ల అతను ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవలసి రావచ్చు. మరి అలా దీపం పెట్టకుండా ఉన్నటువంటి పాపం పోగొట్టుకోవాలంటే ఈ కార్తీక పౌర్ణమి ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో మనం ఏం చేసేవాళ్ళము, మనం ఏదైనా తీర్థయాత్రకి కుటుంబ సభ్యులమందరము కలిసి వెళ్ళేటప్పుడు మన ఇంటి పురోహితులకో లేకపోతే పక్క వాళ్లకో ఇచ్చి, అయ్యా నిర్మాల్యం తీసి చక్కగా ఒక బెల్లం ముక్క నివేదన చేసి దీపారాధన చెయ్యండి అని మన ఇంటి తాళాలు పక్క వాళ్లకో మనకి తెలిసి ఉన్న వాళ్ళకో ఇచ్చేవాళ్ళము.
కానీ ఇప్పుడు రాను రాను అసలు ఎవరినీ నమ్మలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజానికి మనం మనస్ఫూర్తిగా ఇద్దామన్నప్పటికీ కూడా పుచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఎందుకు వచ్చింది బాబు ఈ తలకాయ నొప్పంతా మనకెందుకు అని అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఏంటి, మనము ఎవ్వరికీ కూడా తాళాలనిచ్చేటటువంటి ప్రసక్తే లేకుండా పోయింది. మరి అలాంటప్పుడు 4 రోజులో 5 రోజులో మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మరి ఆ దీపం పెట్టనేటువంటి పాపం మనల్ని కట్టుకుడుకుతుంది కదా. ఆ దోషం పోగొట్టుకోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు మనము ఎన్ని రోజులైతే దీపం పెట్టకుండా ఉన్నామో అన్ని ఒత్తులని వెలిగిస్తే మనము ఎన్ని రోజులు దీపం పెట్టకుండా ఉన్నటువంటి పాపమంతా కూడా దాని ద్వారా తొలగిపోతుంది. అందుకని మనం ఏం చేస్తాము, తెలుసో తెలియకో దీపం పెట్టామో లేదో ఎన్నో సందర్భాలలో మనం దీపారాధన చేయకుండా ఉన్నామేమో. ఇదంతా ఎందుకు వచ్చింది, సంవత్సరానికి 365 రోజులు కాబట్టి చక్కగా మనము 365 ఒత్తులు వెలిగిస్తామని మనం గుత్తి దీపాలని పౌర్ణమి రోజున వెలిగిస్తూ ఉంటాము. కాబట్టి ఇంకా దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలని మళ్ళీ మనం వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.